విలువలతో కూడిన విద్య అందించడం భారతీయ విద్యాభవన్ లక్ష్యమని సిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ వి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్లోని భారతీయ విద్యాభవన్స్ రెసిడెన్షియల్ పాఠశాల మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ పాఠ్యాంశాలతో పాటు జీవితానికి ఉపయోగపడే అంశాలను విద్యార్థులకు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ర్యాంకుల సాధనకు తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయకూడదన్నారు. గాయకుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఆప్యాయత, అనురాగాలు పంచాలని అన్నారు. భారతీయ విద్యాభవన్స్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ప్రసంగించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రఘుపతిరాజు, డైరెక్టర్ డివి కృష్ణంరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి కార్యక్రమం అయితే చాలా సంతోషం. కొంత పెద్దలతో కూడా వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మరి ఈ కార్యక్రమం వచ్చేటికి మన పెద్దాపురంలో మరి ఇలాంటి స్కూల్స్ అన్ని కూడా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. కానీ భారతీయ విద్యాభవన్ కూడా మనం రావడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే వేళ ఇది ఎన్నో శాఖలుగా ఇప్పుడు 1833లో స్టాప్ చేసినటువంటి భారతీయ విద్యాభవన్ 20 శాఖలుగా ఏర్పాటు చేసి మరి ఈస్ట్ వెస్ట్లో కూడా ఇప్పటికే 8-10 మరి స్కూల్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా మంచి స్టాండర్డ్స్ వచ్చి క్రమశిక్షణతో మరి నడిపించే స్కూల్ ఇవన్నీ కూడా మరి విశ్వనాథరాజు గారు ఆయన సేవాభావంతో ఆనందరాజు గారి ఫౌండేషన్ తోటి నడిపిస్తూ ఉన్నారు. మరి విశ్వనాథరాజు గారు కూడా అనేక సేవాభావాలు చేస్తారు. ఇది ప్రాఫిట్ కోసం కాలేజ్ స్కూల్ నడిపిస్తుంటారు, సేవాభావంతో స్కూల్ నడిపిస్తున్నారు కనుక ఆయన ఒకసారి అభినందించు. మరి ఆనందరాజు గారు జ్ఞాపకార్థం మరి ఇంకా ఎన్ని స్కూల్ స్థాపించి ఇంకా మంచి స్టాండర్డ్ తోటి ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ we have sports aid meeting last year, this year itself 24-25. So all the students are participation of the entire Kendra schools. Now next year where all the students also can join Memoram Kendra students along with them also participation to your spirit and then go to the winning of which will win the winning of the games, all the games. So I like to thanks once again all the parents came here. So I congratulate all the children, your spirit and then do all the games together and the hard work. For next year we are going to construct that basketball courts, skating ring, and then volleyball courts, badminton courts, everything there, indoor, outdoor also coming up. Small already started indoor court settle is there, and then we have to provide more and more for activities. ఇచ్చిన తర్వాత గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తే ఈ రోజున మరి ప్రైజ్ విన్నర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మీరు అందరూ కూడా మంచి స్పోర్ట్స్ మెన్స్గా రావాలి అని మరి ఇందాక మరి చైర్మన్ గారు మన విశ్వనాథరాజు గారు చెప్పారు. నెక్స్ట్ ఇయర్కి అన్నీ కూడా గ్రౌండ్స్ అంతా మరి అన్ని కోర్టులు, బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ ఇవన్నీ కూడా తయారు చేసి మీకు అందజేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్లో కూడా మంచి టాలెంట్ని మీరు ప్రదర్శించాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నా. అదేవిధంగా మరి స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా మరి ఒకసారి మరి స్కూల్లో మీరు పనిచేస్తున్నారంటే మన అది పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేద్దంటే ఇటువంటి విలువలతోటి కూడుకున్న స్కూల్లో మనం పనిచేయడం అంటే అది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరంగా భావించి పిల్లలందరికీ కూడా విలువలతోటి కూడుకున్న ఆ బీజం మీరు వేస్తే దాన్ని ఒక మొక్కగా చేసే బాధ్యత ఈ విద్యాలయం తీసుకుంటుందని మీ అందరికీ చెబుతాం. కాబట్టి బీజం వేయాల్సింది మీరు అన్నది చాలా ప్రధానంగా మీరు గమనించాలి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పనులు మనం అంతా చేస్తూ తర్వాత స్కూల్లో జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మీరందరూ కూడా విస్తృతంగా పాల్గొని మీ పిల్లలలో వచ్చే మార్పులు ఎలాగున్నాయో అన్నవి టీచర్లు చెబుతారు. మీ యొక్క అనుభవాలను కూడా టీచర్లకు చెబితే మనం కూడా కొద్దిగా మార్పులు తీసుకురావచ్చు. ఆ విధంగా పిల్లలను స్కూలుకు పంపించేసాం, మన బాధ్యత తీరిపోయింది అనుకోకుండా మీరందరూ అనుకోవాల్సింది ఏంటంటే సమిష్టిగా మనం అందరం పనిచేద్దాం. స్కూలు, ఇల్లు ఎప్పుడైతే కలిసి పనిచేస్తుందో ఒక అద్భుతమైన వ్యక్తి ఇటు స్కూలు నుంచి అటు ఇంటి నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాన్ని మా విశ్వనాథరాజు గారు, తర్వాత వారి అబ్బాయి జోగి వర్మ గారు వారందరూ కూడా చాలా
ఎంతో శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. అందరం కలిసి ఒక గొప్ప మార్పుని ఈ ప్రాంతంలో తీసుకువద్దాం. స్పెషల్ అసెంబ్లీ ఉంటుంది. అందులో ఇందాక చెప్పారు కదా లక్ష్మీనారాయణ గారు, మన భారతీయ సంస్కృతి పరంపర సంస్కారం గురించి అవన్నిటినీ స్కిట్స్ ద్వారా పిల్లలకు చూపిస్తారు. మీరు ఆనందపడతారు. ఒకరోజు పేరెంట్స్ షుడ్ స్టే విత్ యువర్ చిల్డ్రన్ ఇన్ భారతీయ విద్యాభవన్. మీ పిల్లలు ఎంత గొప్పగా మమేకమై తన్మయత్వంతో విద్యా విధానంలో ఉన్నారో మీరు చూడాలి. సరదాగా యాన్యువల్ డేకు చెల్లిపోవడం కాదు, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నారు, టీచర్స్తో ఎలా ఉంటున్నారు, ప్రకృతితోటి ఎలా మమేకమై ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీరు చూడాలి. భారతీయ విద్యాభవన్ విలువలతో కూడినటువంటి విద్యనిచ్చేటువంటి గొప్ప విద్యా విధానం అని మీరు మర్చిపోవచ్చు. ఇంత గొప్ప విద్యనిచ్చి ఆ కె మున్షి గారికి 5 పైసలు కూడా నాకొద్దు, లాభాపేక్ష నాకొద్దు, ఈ దేశానికి గొప్ప విద్యార్థుల్ని గొప్ప సిటిజన్స్ ని ఇవ్వాలనే కోరిక ఉన్నటువంటి విశ్వనాథరాజు గారికి మీరు గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి మీరు.